కాకినాడ రూరల్ నియోజకవర్గంలో త్రాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచే దిశగా సమగ్ర రక్షిత మంచినీటి పథకం విస్తరణ పనులు వేగవంతం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులను ఆదేశించారు. పండూరు గ్రామంలోని సమగ్ర రక్షిత మంచినీటి రిజర్వాయర్ ను మంగళవారం ఎమ్మెల్యే సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంచినీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఫిల్టర్ బెడ్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పైప్ లైన్ నెట్వర్క్ కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. సర్పవరం, ఇంద్రపాలెం, చీడిగతో పాటు పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తయిన అనంతరం 2 నుంచి 3 నెలల్లో ప్రజలకు మరింత మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి గ్రామాలకు కూడా త్రాగునీటి సరఫరా విస్తరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతున్న కాకినాడ రూరల్కి మంచినీరు ప్రాబ్లం అన్నది సర్వసాధారణంగా అయిపోయింది. పోయిన సమ్మర్లో పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తే ఆ సమ్మర్ని మున్సిపాలిటీ నుంచి తెచ్చి రకరకాల వేరే బోర్ల నుంచి తీసుకొచ్చి మంచి వాటర్ చోట చేసి ఇచ్చి కొన్ని వందల ట్యాంకులు తిప్పి సమ్మర్ అంతా తాగునీరు ఏదో 1-2 చోట తప్ప తాగునీరుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటువంటి నీరు 90 లక్షల కెపాసిటీ తోటి ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరికి కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండు స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఇలాగ ఒక నేమం వైపు ఒక వింగ్ వెళ్తుంది, ఒకటి సూర్యారావుపేట ఒక వింగ్ వెళ్తుంది. అట్లాగే మీకు సర్పవరం, అలాగా ఇంద్రపాలెం ఏరియా, చీడిగా మొత్తం ఆ ఏరియా అందరికీ ఒకటి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఉన్న నీరుకి, డెలివరీ చేసే నీరుకి వాడకానికి సంబంధం లేకుండా ఉంది. కొన్ని చోట్ల ట్యాంకులు పెడతా ఉన్నాం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ పంచాయతీలకు కూడా సొంత నిధులతోటి లేదా సిఎస్ఆర్ ద్వారా ట్యాంకులు పెట్టి వాటర్ ఇద్దాం. క్వాలిటీ ఆఫ్ వాటర్ కావాలి, పూర్తి స్థాయిలో అందరికీ కావాలి అనుకుంటే ఒక 2-3 నెలలు వ్యవధిలో ఆల్మోస్ట్ పూర్తి వస్తుంది. గతంలో ఉన్న బిల్లులు బకాయిల వల్ల కాంట్రాక్టులు కొంచెం వెనక్కి ఉండడం జరిగింది. వారందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వారి దగ్గరుండి వాళ్ళకి పేమెంట్లు ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. వారి పనులకు తిరిగి మొదలుపెట్టినటువంటి పని 2-3 నెలల్లో, మ్యాక్సిమం 2 నెలల్లో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రతి చోట ఇస్తూ ఉన్నాం. అట్లాగే ఒక 3 గ్రామాలని అట్లగట్ట నుంచి తీసుకొచ్చి కొవ్వూరు, కొవ్వాడ, రేపూరు, అలాగే గంగనాపల్లి ప్రాంతాలు, చీడిలో వచ్చిన ప్రాంతానికి అక్కడి నుంచి తీసుకొస్తున్నామండి. అక్కడి నుంచి అది వాటర్ 10,000 మందికి సరిపడేటువంటి అక్కడి నుంచి తీసుకురావడం 90 లక్షలు అవుతుంది. అలాగే నిన్న ఏఈ గారు, డి గారు నన్ను సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఈ తిమ్మాపురంలో గల అచ్చింపేట దగ్గరలో ఒక ఈ ఆంజనేయ నగర్ ఇటువంటి ప్రాంతాలన్నింటికి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే, ఎందుకంటే తిమ్మాపురం పెరుగుతున్నటువంటి ఊరు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి కాబట్టి ఆ ప్రాంతంలో 50 లక్షలతోటి చేద్దామని ఒక ప్రపోజల్ ఆలోచన చేసింది. అది ప్లాన్ అది గీసిన తర్వాత టెక్నికల్ శాంక్షన్కి అన్నీ ఎదురుకెళ్ళి ఫండ్స్ ఎక్కడున్నాయో దానికి
చూసుకుని దాని గురించి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ అయినటువంటి మంచినీరు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అయితే వారిద్దరి యొక్క ఆలోచన మేరకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో కాకినాడ రోడ్లో అభివృద్ధి చెందుతున్న రోజుకి అంటే ఈవేళ ఒక అంచనా వేసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలల పోతులకు అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అనేక కొత్త ఇల్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇళ్ళని వ్యవసాయ భూములన్నీ లేఅవుట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లేఅవుట్లు చేసుకుంటూ అనేక ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మేము మారవలసి వస్తూ ఉంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా మేము కూడా మార్చి డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వడానికి నిజంగా మన సమ్మర్లో మంచినీళ్ళు ఇచ్చేలో ఆర్డబ్ల్యూఎస్ యొక్క పాత్ర చాలా అభినందనీయమైన పాత్ర. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి మంచినీరు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ అలాగే ఈ ప్లాంట్ కూడా తొందరగా పూర్తి చేసి మరిన్ని అభినందనలు సత్కారాలు వాళ్ళు పొందాలని కోరుకుంటున్నాను.